హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చిన్ని లక్ష్మి. ఫస్ట్ గురువుగారి ప్రార్థన. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. మీలో ఉన్నటువంటి పరమాత్మకు నా యొక్క ప్రణామములు. నాలో సోమస్వరం ధ్వనించింది. నెక్స్ట్ స్టోరీ కంటిన్యూ చేద్దాం. నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి జనక మహారాజు కొలువులో పశు సంవత్సరుడిగా పశు సంరక్షకుడిగా ఉండేవాడని, నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడని, కానీ నా తండ్రి అనుమతించలేదని, ఈ జన్మలో నా తండ్రి దాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఎంతో ఆశ్చర్యం. నా జీవితం నాకేమి ఇవ్వనున్నదో. మీ తండ్రి మీకోసం ఏం కోరుకుంటున్నారు? పరిపాలనలోకి వెళ్ళమంటున్నారా? మన తండ్రుల ప్రణాళికలు అదే. నేను కోరుకున్నది అది కాదు, కానీ నేను చేయబోయేది అదే. అప్పుడు నాకు ఒక నూతన సమాజ నిర్మాణం గురించి మాత దర్శనంలో చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. బహుశా అది మా మంచి కోసం అయి ఉంటుంది. అది మనం ఒప్పుకోవాలి అని నేను నవ్వుతూ బదులిచ్చాను. ఆ తర్వాత మీరు మీ నాయనమ్మ గురించి, మాత గురించి ఇంకా ఎన్నో కథలు చెప్పాలి. నాతోనూ నవ్వాడు. నా దగ్గర చాలా కథలు ఉన్నాయి. నువ్వు వాటిని సరైన సమయంలో వింటావు. నా వైపు తిరిగి, నీకు కూడా మాత పట్ల ప్రేమ ఉన్నట్లు అనిపిస్తుంది. దానికి మా నాయనమ్మ ఎంతో సంతోషిస్తుంది. అయితే నీ దగ్గర కూడా కథలు ఉంటాయన్న. చాలా నేను బదులిచ్చాను. మీరు కూడా సరైన సమయంలో వాటిని వింటారు. పొద్దు వాలుతుంది. మేము వెళ్ళవలసిన సమయం వచ్చింది, కానీ నాకు వెళ్ళాలనే లేదు. ఇప్పటికీ నేను అతని ప్రతి మాటను ఆస్వాదిస్తున్నాను. మనం వెళ్ళిపోయే ముందు ఇంకొక కథ చెప్పండి నేను నెమ్మదిగా అడిగాను. తప్పకుండా. అతను నవ్వాడు. నేను ఇప్పుడు మా నాతో చెప్పిన కథ చెప్తాను. ఒకసారి ఆయన నాతో ప్రజలు అనుకున్నట్టుగా మహారాణి సీత నిజంగా ఎప్పుడు అయోధ్యను వదిలి వెళ్ళలేదు. ఆమె ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత కూడా ఆమె సాన్నిధ్యాన్ని అక్కడ అనుభూతి చెందబడటమే కాక అప్పుడప్పుడు ప్రజలకు ఆమె కనపడేది. లవకుశులు జన్మించిన కొన్ని సంవత్సరాల తర్వాత మహారాజు శ్రీరాముడు, మంత్రులు, కొంతమంది ఋషులు బాలల శిక్షణ కోసం స్థాపించబోయే కొత్త గురుకులం గురించి మాట్లాడడానికి సమావేశమయ్యారు. అందరూ కూర్చున్నారు, కానీ శ్రీరాముడి పక్కన ఒక ఖాళీ కుర్చీ ఉంది. మా నాన్న అప్పటికి చిన్నవాడైనా ఆయన కూడా అక్కడే ఉన్నాడు. ఆయన విజయాల వల్ల ఒక ఆశ్రమం పోషించగల స్థాయిలో ఉన్నాడు కనుక పిలువబడ్డాడు. శ్రీరాముడు అందరూ మాట్లాడేది వింటూ తర్వాత మాట్లాడారు. అందరూ ఆయన సందేశం, బాలికలు కూడా గురుకులంలో స్థాపించవలసిన అవసరం ఉందని విని ఆశ్చర్యపోయారు. ఒకరి తర్వాత ఒకరు తమకు నచ్చినట్లుగా తలలు పట్టుకున్నారు. మహారాజు చెప్పిన వానికి కానీ చేసిన దానికి కానీ వారు చాలా అరుదుగా అభ్యంతరం చెప్తారు. కానీ ఈ విషయంలో వారు గట్టిగా పట్టుబట్టారు. ఇది మన సాంప్రదాయం కాదు, మన సమాజంలో అనైక్యతకు దారితీస్తుంది అని అన్నారు. అకస్మితంగా చర్చ మొదలు. శ్రీరాముడు ఆగి ఆ విషయం గురించి మళ్ళీ మాట్లాడే ముందు అందరినీ సహనంతో ఎదురు చూడమని అడిగారు. వారు ఎదురు చూస్తున్నారు. కానీ శ్రీరాముడు ఎవరు రాక కోసం ఎదురు చూస్తున్నారని మా నాన్న ఊహించలేదు. కానీ అది ఎవరు అన్న సంగతి ఆయన ఊహకు అందలేదు. సమావేశానికి ముఖ్యమైన వారందరూ వచ్చారు. ఒక గంట గడిచింది. వారిలో కొందరు వెళ్ళిపోవడానికి లేచారు. కానీ శ్రీరాముడు వారిని ఆపి సహనంతో ఉండమని సున్నితంగా చెప్పారు. హఠాత్తుగా వారి మధ్యలోకి అనేక మంది ఋషులతో పాటు మహారాణి సీత దుస్తుల్లో వచ్చి తనను రమ్మన్న శ్రీరాముని పిలిచాడని చెప్పింది. ఆమె ముందుగా ఋషులను మాట్లాడమంది. వశిష్ఠి మహర్షి, నా భార్య పవిత్ర గ్రంథాలను సంపూర్ణంగా అధ్యయనం చేసి ఉండకపోతే ఆమె కామధేనువును అవసర సందర్భంలో ఎంతమందికైనా ఆహారం అందించగల ఆ దేవుని వరంగా పొందగలిగేది కాదు అని, మా కుమార్తెలు విద్యావంతులు కానట్లయితే తమ తల్లి కుమారులను కోల్పోయిన నిస్పృహలో ఉన్నప్పుడు వారంతా సుందర ప్రపంచాన్ని సృష్టించి ఉండేవారు కాదు అన్నారు. ఆ తర్వాత ఆత్రి మహర్షి మాట్లాడుతూ, నా భార్య వేదాలను చదివి ఉండకపోతే దేవలోకానికి ప్రవేశించే మందానికి నదిని చూడగలిగేదే కాదు, దానిని చూడడం వల్ల ఆ నదిని భూమి మీదకి తెచ్చి కరువుతో నిండిన ప్రాంతాలను సస్యశ్యామలం చేసింది అని చెప్పారు. ఆ తర్వాత అగస్త్య మహర్షి లేచి, నా భార్య వేదాలు చదివి ఉండకపోతే దక్షిణ పదంలో ప్రతి ఆశ్రమాన్ని భయపడుతూ అరణ్యాన్ని పాలిస్తున్న రాక్షసుల అగాధాన్ని ఏర్పరిచేదే కాదు అన్నారు. తర్వాత శ్రీరాముడు మాట్లాడారు. నా భార్య వేదాలను చదువుకున్నట్లయితే లంకలో ఉన్న సమయంలో రావణి హింసను తట్టుకోగలిగేది కాదు అని చెప్పారు. ఋషులందరూ మౌనంగా ఉన్నప్పటికీ వారి
మనసులో ఏముందో తెలుసు. కొన్ని సాంప్రదాయాలు మనల్ని గతంలో కలిపి ఉంచి విశ్వసత్యాన్ని కొనసాగిస్తాయి, కానీ వాటిని నిలిపి ఉంచాలి. వేదాలు, పవిత్ర మంత్రాలు వల్లి వేయటం అటువంటిది. అయితే సమాజము, మానవ మనసు అభివృద్ధి చెందే కొద్దీ మిగిలిన సంప్రదాయాన్ని కూడా అలవర్చుకోవాల్సింది. ఎంత మాత్రం ఉపయోగపడిన సాంప్రదాయాలు ఖాళీ కుండలు వంటివి. వాటికి అంటు పెట్టుకుని ఉండడం సమాజాన్ని తిరిగింపచేస్తుంది. మీకు ఋషులకు ముఖ్యమైన దానికి ఉపయోగం లేదు కనుక వదిలివేసిన దానికి మధ్య తేడా తెలుసుకొని విచక్షణ ఉండాలి. అనేక మాటల ప్రభావంతో ఆ పవిత్ర ప్రాంగణంలో ఉన్న అనేక మకాల మార్పు స్పష్టంగా కనపడింది. తర్వాత మహారాణి తనకి మిథులలో బోధించిన మహిళా ఋషుల గురించి, లంకలో ఆమెకు సహాయం చేయడానికి వచ్చిన అనేక మంది మహిళల గురించి మాట్లాడింది. ఆమె గొప్ప ఋషులు భార్యలందరూ నా కోసం తమ తమ ఫలాలను ధారపోశారు. తపస్సు అనేది ఏ మొగ ఋషికైనా చేయగలిగిన విధంగానే స్త్రీలకు కూడా అంతే గాఢంగా చేయగలరు. నన్ను నిలిపి ఉంచేది అదే. ఈ తపస్సుల అయోధ్యలో సమాజపు బలం స్త్రీలు మరి తల్లులే. మన భవిష్యత్తు తల్లులు మొత్తం సమాజం కోసం చదువుకోవాలి. ఆమె మళ్ళీ అయోధ్య వేగంగా విస్తరిస్తుంది. స్త్రీల మార్పుకు అనుగుణంగా లేకపోతే రాజ్యం అభివృద్ధి చెందలేదు అంది. ఆమె మాట్లాడిన తర్వాత ఎవరూ వ్యతిరేకించలేదు. అయితే గురుకులం స్థాపించడానికి చాలా సంవత్సరాలు పట్టినా ఇప్పుడు బాలికలకు ఒక గురుకులం ఉంది. మహారాణి సీత కల్పించకపోతే ఇది సాధ్యమయ్యేదే కాదు. అప్పటి కాలంలోనే సీత ఆడవాళ్ళు చదువుకోవాలి అనేది అప్పటి నుంచే స్టార్ట్ అయ్యింది. అవును, చిన్నప్పుడే నేను గురుకులానికి వెళ్ళాను నేను చెప్పాను. అంతేకాని గురువులు మహారాణి సీతను గురించి చెప్పిన కథల్లో వారితో మాట్లాడి నేను గురుకులం నుంచి వచ్చేసాను అని చెప్పలేదు. వారితో పోట్లాడి నేను గురుకులం నుంచి వచ్చేసానని చెప్పలేదు. మా నాయనమ్మ మహారాజు రాముడు ఒక సాధారణ స్త్రీని పెళ్లి చేసుకొని ఉండు. ఏ సాధారణ స్త్రీ కూడా అన్ని సంవత్సరాలు వనవాసం లంకలో బందీ కావించబడడం అనే తరువాత జీవించి ఉండేదే కాదు అనేది. మళ్ళీ మాత పిల్లలకు జననం కోసం ఆశ్రమానికి వచ్చిన తర్వాత మా నాయనమ్మ దానికి కూడా మనం అర్థం చేసుకోలేని కారణాలు ఉన్నాయని చెప్పేది. ఆమె మాత యొక్క అవ్యక్తతను నమ్మినది. అంతేకాక అయోధ్యలో ఆమె ఉనికి లేకుండా ఎన్నడూ లేదు. యజ్ఞం జరిగినప్పుడు ప్రతి క్రతువుగా ప్రతి ముఖ్య సందర్భంలో ఆమె సాన్నిధ్యము ఉండేది. అతను ఆ మాటలు చెప్తుంటే అచ్చంగా సోమ సన్నిధిలో ఉన్నట్టుగానే ఉన్నది ఈమెకి. కొన్ని నిమిషాల తర్వాత మేము మౌనంగా ఉన్నాను. మీరు ఈ కథల్లో నాతో పంచుకున్నందుకు నేను ఎంతో కృతజ్ఞతరాలను. నేను మీ నాయనమ్మను నాకు తెలిసినట్టుగా భావిస్తున్నాను. భవిష్యత్తులో కథలు చెప్పుకోవడానికి చాలినంత సమయం ఉంది. మనం ముందు ఇంట్లోకి బయలుదేరాలి, లేకపోతే మా నాన్నగారు మనల్ని వెతుక్కుంటూ వస్తారు. మీరు చెప్పింది నిజమే. తర్వాత నాకు కొన్ని కథలు ఉన్నాయి, అవి కూడా మీరు వింటారు అన్నాను నవ్వుతూ. కొన్ని నెలల క్రితం నేను మా మాత సేవకురాలు సోమను దర్శించాము. ఆమె చాలా వృద్ధురాలు, కానీ ఇంకా మాత తన చివరి సంవత్సరాలు గడిపిన ఆశ్రమానికి సమీపంలోనే ఉంటుంది. ఆమె మాత మహారాజు రాముడి గురించి ఎన్నో కథలు చెప్పింది. అతను కళ్ళు విడమార్చి చూశాడు. ఆమె ఇంకా జీవించి ఉందా? నేను తల ఊపాను. నేను వెళ్ళి ఆమెను చూడాలి. నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను. దాని గురించి మా నాన్నతో మాట్లాడదాం. నేను ఇంటికి వెళ్ళేసరికి నా ముఖం వెలిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే మా నాన్న నా వైపు ఒకసారి చూసి, ఈ ఏర్పాటు వల్ల నువ్వు అజిత్తో సంతోషంగా ఉన్నారనుకున్నాను అన్నాడు. నా ముఖము నా హృదయం బయట పెట్టేందుకు నేను చాలా సిగ్గుపడాను. ఆ క్షణంలో మా నాన్న పట్ల ఉన్న కోపమంతా కరిగిపోయింది. ఆయన శ్రీరాముడితో కలిసిన విషయాలు దాచాడనే కోపం ఇంకెప్పుడు లేదు. ఏదైతే శ్రీరాముడు చెప్పాడో అది నాకు తెలిసింది కాబట్టి నాకు పోయింది ఏదీ లేదు. నువ్వు అతని కుటుంబం గురించి తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది చెప్పాడు మా నాన్న. అతని నాయనమ్మ గురించా? మా తండ్రి అవును అని తల ఊపాడు. అతను నాకు చెప్పాడు. ఆమె నది ప్రక్కనే కూర్చొని ప్రార్థించేదని నాకు చెప్పాడు. అది అంత మాత్రమే కాదు, ఆమె సమాజంలో గొప్ప గౌరవం ఉన్న స్త్రీ. ఆమె తండ్రి బాగా ధనవంతుడు. ఆమె భర్త చిన్న వయసులోనే మరణించక ఆమె ఒంటరిగా తన కుమారుని అంటే అజిత్ వాళ్ళ తండ్రిని పెంచింది. అయితే మహారాణి వనవాసుకు వెళ్ళిన తర్వాత ఆమె తన అందమైన దుస్తులను, నగలను వదిలి సాధారణమైన దుస్తులు ధరించింది. తమ కుటుంబపు పెద్ద భవంతి నుండి ఒక సామాన్యమైన ఇంటికి మారింది. తనకున్నది ప్రతిదీ అందరికీ ఇచ్చివేసింది. ఆమె మహారాణుల వల్లే సామాన్యంగా జీవించాలని కోరుకుంటున్నా అని చెప్పేది. వారు వనవాసంలో జీవించిన జీవితాన్ని ఆమె ఇక్కడ ప్రతిబింబించేది. అజిత్ వాళ్ళు ఒకప్పుడు పేదవాళ్ళమని చెప్పాడు, కానీ ఆమె అంతటి సామాన్య మహిళ ఎంత త్యాగం చేసింది చూడు. అజిత్ వాళ్ళ నాయనమ్మ
అప్పటి కాలంలో సీత వాళ్ళంతా వనవాసంకి వెళ్ళారంటే తను కూడా అన్నీ వదిలేసి ఆమె కూడా జీవించింది. మా తండ్రి నవ్వాడు. అతని గ్రాహ్యత అయితే దానికి బదులుగా ఆమె ఎంతో వినయం గల స్త్రీ అని చెప్పడం మరింత ఉచితంగా ఉంటుంది. ఆమె తన ఎంపికకి వల్లనే పేరుగా మారింది. అతను అది గుర్తు పెట్టుకున్నాడు. అతనికి ఆమె గతం, ఆమె వదిలేసిన జీవితం గురించి తెలియదు. అనేక మంది స్త్రీలు ఆమెను అనుసరించి రాకుమారి సీత కోసం ప్రార్థించడానికి నది ఒడ్డున ఆమెతో కలిపేవారు. మీ నాయనమ్మకు అంటే మా అమ్మ కూడా వాళ్ళల్లో ఒకరు. ఆ విధంగా నాకు ఆ కుటుంబం గురించి తెలిసింది. లంకలో ఉన్నప్పుడు మహారాణి ఆహారం తీసుకోకుండా ఉన్న రోజులు అజిత్ వాళ్ళ నాయనమ్మ అయోధ్యలో ఎంతోమందికి ఆహారం పెట్టింది. వారికి ఆహారం అందించడం ద్వారా ఆమె మహారాణిని నిలిపి ఉంచుతానని అనేది. ఆ సంవత్సరంలో ఆమె కూడా చాలా తక్కువ ఆహారం, కేవలం జీవించి ఉండడానికి సరిపడే మాత్రమే తినేది. ఆమె వెలువరించిన ప్రేమ కేవలం మహారాజు మహారాణులను రక్షించడం తోడ్పడమే కాక అయోధ్యలో రక్షించడం కూడా తోడ్పడింది. ఎందుకంటే ఆమె ప్రజలకు వారితో బంధాన్ని నిలిపి ఉంచింది. ఆ 14 సంవత్సరాల్లో మన రాజ్యం అనేక సార్లు దండయాత్రకు గురైనప్పుడు మహారాజు సోదరులు సైన్యం మనల్ని రక్షించడానికి కనిపించిన మౌనంగా ఆ స్త్రీలు చేస్తున్న ప్రార్థనలే మాకు ఎవరికీ తెలియకుండా వారు చేసే సాధన వల్ల వినయం, వారి అదృశ్య కార్యాలు, గుర్తింపు కోరుకోకపోవడం మనల్ని రక్షించాయని నాకు తెలుసు. అతను ఇంకా ఇదంతా అర్థం చేసుకునే వరకు ఆగాడు. అజిత్ తన నాయనమ్మ చాలా సామాన్యమైన స్త్రీగా వర్ణించాడు, కానీ ఖచ్చితంగా ఆమె ఎంతో గొప్పది. అందుకే మీరు మన రెండు కుటుంబాల మధ్య వివాహం ఏర్పాటు చేయడానికి నిశ్చయించారా అడిగాను నేను. ఆయన తల ఊపారు. మళ్ళీ కొనసాగిస్తూ, నిజానికి ఈ ఆలోచన నా మనసులో ప్రవేశపెట్టింది మన మహారాజే. నువ్వు చాలా చిన్నగా ఉన్నప్పుడే, మేము కనీసం నీ పెళ్లి ఆలోచన చేయకముందే శ్రీరాముడు చేశాడా అది? అవును. ఆయన జీవితం ముగించిపోయే ముందు ఒకరోజు మన ఇంటికి వచ్చారు. బహుశా అది నీకు జ్ఞాపకం ఉండి ఉండదు, కానీ ఆ సమయంలో ఆయన నిన్ను ఆశీర్వదించారు. ఆయన సెలవు తీసుకోబోయే ముందు నాతో చాలా సాధారణంగా, సుధామ అక్క చిన్న కుమారుని కుమార్తెకు తగిన భర్తగా పరిగణించాలని చెప్పాడు. ఆయన అది ఎంత సాధారణంగా చెప్పారు. ఆయన ఎప్పుడూ ప్రజలకు నియమాలు ఇవ్వరు, కేవలం సూచనలే. ఆ విధంగా ఆయన నాకు బోధించారు. తర్వాత మనల్ని మా సొంత నిర్ణయాలు తీసుకోమన్నారు. అయితే ఆయన మన మనసులో ఒక ఆలోచన ప్రవేశపెట్టారు. నేను ఆయనను సలహాను మర్చిపోయాను, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన మాటలు నాకు జ్ఞాపకం వచ్చాయి. సుధామతో అప్పుడే నాతో పరిపాలనలో పనిచేస్తున్న అతనితో మాట్లాడాను. మా తండ్రి నవ్వాడు. నేను ఈ విషయం సుధామతో చెప్పగానే అతను నాలో ఇదే అభిప్రాయాన్ని మహారాజు చాలా సంవత్సరాల క్రిందటే సూచించారని తెలియచేశాడు. ఆ విధంగా మీ పెళ్లి నిశ్చయింపబడినది. సో ఫ్రెండ్స్, ఇక్కడ వరకు ఈ స్టోరీ స్టాప్ చేస్తాను. నెక్స్ట్ చాప్టర్లో మళ్ళీ ఇంకోసారి చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.